సో నివిడియా అనేటువంటి ఏదైతే కంపెనీ ఉందో, సో ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి కంపెనీ ఉందో, సో వారు డిజైన్ చేసినటువంటి నీమో ఫ్రేమ్వర్క్ని సర్వం ఏఐ అనేటువంటి దానిలో యూజ్ చేయబోతా ఉన్నారు అండి. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థలో చూసుకుంటే మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు మనం చూస్తే ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తున్నది చాట్ జీపీటీ అనేటువంటిదండి. సో చాట్ జీపీటీలో కూడా మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, సో దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని అయితే ఇస్తూ ఉంటుంది. సో ఈ అంశాన్ని అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకుందాం. అది కాకుండా ఇటీవల చాట్ జీపీ వారు ఇంకొక టెక్నాలజీని తీసుకొస్తూ ఉన్నారు. దానినే మనం పిలుస్తూ ఉంటాము సెర్చ్ జీపీటీ అనేటువంటి దాన్ని తీసుకొస్తూ ఉన్నారండి. సెర్చ్ జీపీటీ అనేటువంటి వ్యవస్థని తీసుకొస్తా ఉన్నారు. సో ఈ అంశాలు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనందరికీ తెలుసు, భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే అత్యధిక షేర్ కలిగినటువంటి గూగుల్ ఏదైతే ఉందో, సో ప్రస్తుతం ఈ యొక్క సెర్చ్ ఇంజిన్ యొక్క షేర్ ప్రపంచ దేశాల్లో టోటల్ మార్కెట్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే $200 బిలియన్ ఉండటం జరిగింది. సో $200 బిలియన్ ఈ యొక్క మార్కెట్ షేర్ అనేటువంటిది ప్రపంచ దేశాలలో ఉండటం జరిగింది. దీనికి సంబంధించి సెర్చ్ ఇంజిన్ సంబంధించి మరి దీనిలో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి సెర్చ్ ఇంజిన్ ఏది అంటే దాని పేరే గూగుల్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో గూగుల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో. రెండవ ప్లేస్లో బింగ్ అనేటువంటిది ఉంది. సో మైక్రోసాఫ్ట్కి చెందినటువంటి బింగ్ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది అండి.